హాయ్ ఫ్రెండ్స్, పిండి లేకుండా బోండాలు వేసుకోవడం ఎట్లా అనేది చూద్దాం. ముందుగా తీసుకోవాల్సిందే 2 ఆలుగడ్డలు తీసుకుని మెత్త ఉడక పెట్టుకుని ఇగో ఇట్లా తీసి పెట్టుకున్నా. ఇవి పొట్టు తీసేయాలి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇట్లా చెక్క తీసేసి మెత్త ఉడకబెట్టుకున్నా. ఉడికిపోయినాయి, మెత్తగానే ఉన్నాయి. ఇవి మళ్ళీ ఇట్లా అంటే మెత్తగా అయ్యేటట్టు ఉడకబెట్టుకొని ఇంకో చెక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒలిచి పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా, బాగా మెత్తగా ఉడకబెట్టి ఇవి మెత్తగా చేసుకోవాలి. ఇట్లా మెత్తగా చేసుకుని అప్పుడు ఇందులో ఈ ఆలుగడ్డల్ని ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇందులోకి సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా తరుముకున్న క్యారెట్ ఒకటే వేసిన, క్యారెట్, కళీమాకు సన్నగా తరుముకోవాలి. ఇవన్నీ ఇందులో వేసి ఆనియన్ కూడా నేను సన్నగా దీంతో, ఈ మిషన్ ఉంది కదా దీంతో చాప్ చేసుకున్నా. ఇవన్నీ ఈ మిషన్ బాగా పనిచేస్తుంది చూడండి. ఆనియన్ ఒకటి మీడియం సైజ్ తీసుకున్నాను. మీడియం తీసుకొని ఈ మిషన్ మీరు కూడా వాడండి, బాగుంది. ఇట్లా అంటే చాలా సన్నగా కట్ అయిపోతుంది. ఇది ఆన్లైన్లో తీసుకున్నాం మేము, బాగుంది మిషను. ఇది మీడియం సైజు ఆనియన్. ఈ ఆనియన్ కూడా సన్నగా తరిగేసాం కదా, ఇవి ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలిపి పెట్టుకుందాం. మీరు కూడా ఇంత సన్నగా చక్కగా తరుముకోవాలి. ఇందులో ఈ ఆలుగడ్డ పేస్ట్లో అంతా కలుపుకొని ఆలుగడ్డ బొండాలకి లోపలికి పూర్ణంలాగా ఆలుగడ్డ బొండాల్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కలుపుకున్న ఈ పేస్ట్ని ఆలుగడ్డ, క్యారెట్, కొత్తిమీర ఏముంటే చక్కగా వేసుకొని ఉప్పేసి కలిపి పెట్టుకున్నాను. ఇది పక్కన పెట్టుకుందాం. ఈ లోపల దీనిపైన ఏ పిండి అవసరం లేకుండా పైన చేయాలి కదా, బొండాలకి రెడీ చేసుకుందాం. 4 బ్రెడ్ స్లైస్ తీసుకుని చక్కగా పొడి చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేస్తున్నా. సరిపడినంత పిండి టైప్లాగా వచ్చేటట్టు వాటర్ వేసుకోవాలి. వేసి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి అందులో కొంచెం తోపులో ఎట్లయినా బోండాల దాంట్లో ఆలుగడ్డ దాంట్లో వేసినా కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ పైన దాంట్లో వాటర్ కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మెత్త కొట్టుకోవాలి. ఇందులోనే వాటర్ ఎక్కువ వేయొద్దు, పలచగా అయితే బాగుండదు, మళ్ళీ తోపు పట్టుకోదు అన్నట్టు. ఇందులోనే 1 స్పూన్ మట్టుకు 1 గరిటె బియ్యం పిండి వేసుకోవాలి. అంతేనండి, చక్కగా వస్తాయి. ఇంకా ఎక్కువ వేస్తే మళ్ళీ వాటర్ అది ఎక్కువ వేస్తే మళ్ళీ కొంచెం టేస్ట్ మారిపోతుంది. అందుకని కొంచెం 1 గరిటె బియ్యం పిండి వేసుకొని మిక్సీ కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక చూడండి, ఇట్లా మెత్తగా కొట్టి పక్కన పెట్టుకొని దీని లోపలికి తయారు చేసుకున్నాం కదా మనం వెజిటేబుల్స్ తోటి, అది తీసి ఉండలు చుట్టుకుందాం. ప్యాన్కి రెడీ చేసుకున్నాం కదా, అది మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇవి ఇట్లా ఉండల్లా చుట్టుకుని చక్కగా ఇట్లా ఉండల్లా చేసుకోవాలి. వెజిటేబుల్స్ సన్నగా ఈ మిషన్ తోటి అయితే నేను చూపించిన కదా మీకు, అది బాగా కొడుతుంది. ఇట్లా సన్నగా కావాలంటే ఏదైనా సరే, అల్లం కానీ ఏదైనా చక్కగా సన్నగా తరుగుతుంది. అది బాగుంది, అట్లాంటివి తెచ్చుకోండి. ఇట్లా మనకి ఏదైనా కానీ కట్ అయిపోతున్నాయి. ఇంకా ఇంత సన్నగా వచ్చి నాకు చూడండి, ఆలుగడ్డ వెజిటేబుల్స్ ఎంత సన్నగా ఉన్నాయో. మీరు కూడా ఇట్లా తెచ్చుకోండి. ఈ వెజిటేబుల్స్ బాల్స్ లాగా ఇట్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టి స్టవ్ మీద బండి పెట్టి ఆయిల్ పోసుకుంటున్నాను. అది మరిగే లోపల ఈ తోపులోకి ఆయిల్ కాగేలాగా ఇది ఇందులో వేసుకు పెట్టుకున్నా. బ్రెడ్తో చేసింది కాబట్టి ఈ పేస్ట్ కొద్దిగా జాగ్రత్త, వాటర్ ఎక్కువ వేయకుండా
చేసుకోవాలి. ఆయిల్ అయితే కాగింది. ఈ బోండాలు రెడీ చేసుకుందాం. ఇట్లా తోపులో ముంచుకొని చక్కగా ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇట్లా ఆయిల్లో ఒక్కొక్కటి అట్లా వేసుకోవాలి. కనిపిస్తుందా ఫ్రెండ్స్? మీకు ఈ వంట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా నేను ఒక్క చేతితో చేస్తున్నా కాబట్టి మీకు చూపించలేకపోతున్నా. ఇంక ఇట్లా వేసుకోవాలి ఒక్కటిగా. అట్లా అన్నీ ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్క చేతితో వీడియో తీసుకుంటూ వేస్తున్నా కదా, అందుకని అన్నీ వేయడం చూపించలేకపోయినా. ఇట్లా ఒక్కొక్కటిగా ఎగ్ ఏ పిండి వేయలేదు నేనైతే. కొంచెం బియ్యం పిండి 2 స్పూన్లు వేసిన అంతే. బ్రెడ్ తోటి ఇట్లా బ్రెడ్ బోండాలు వేసుకుంటే ఏ పిండి అవసరం లేకుండా బోండాలు వేసుకోవచ్చు. బ్రెడ్ బోండాలు ఇవి, వెజిటేబుల్ బ్రెడ్ బోండాస్. పిండి అవసరం లేకుండానే వేయవచ్చు చక్కగా. మీకు ఎప్పుడైనా తినాలనుకుంటే ఇట్లా, ఇప్పుడు చల్లగా వర్షం పడుతుంది కదా, ఇట్లా చేసుకుని చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. అసలు లైక్ కొట్టట్లేదు, తప్పనిసరిగా లైక్ కొట్టండి. చూడండి బోండాలు చాలా బాగుంటాయి. బ్రెడ్తో చేసినా కదా, తోపు పిండి లేకుండా పెట్టి చేసిన. ఏ పప్పులు కానీ పిండిలు కానీ ఏం లేదు. చక్కగా మీరు కూడా ఇలా వెజిటేబుల్ బోండాలు చేసుకోండి. వర్షాకాలంలో ఇది మనం వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంది వాతావరణం. ఇది చక్కగా సాస్తో తింటే చాలా బాగుంటుంది. టమాటా సాస్ తోటి తింటే చాలా బాగుంటుంది. ఈ వంట మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చాక అంతా మంచిగా అయిపోయి ఈ వెజిటేబుల్స్ బోండాలని చక్కగా మనం సాస్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. వెజిటేబుల్ బోండాలు రెడీ. రెండుగా చక్కగా చిన్న మంట మీద పెట్టుకుని కొద్దిగా, మరీ లోపల కూడా ఉడకాలి కదా ఆ వెజిటేబుల్స్ అవి. అందుకని అన్నీ పచ్చి చేసినందుకు ఆలుగడ్డ ఒకటే ఉడకబెట్టిన. చక్కగా మగ్గుతాయి లోపల కూడా. మీరు కూడా ఇట్లా చేసుకుని నా వంట ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్.